కర్నూలు జిల్లా ఎమ్గనూరులో కర్ణాటక మద్యం పట్టుబడింది. మంత్రాలయం మండలంలోని మాధవరం చెక్పోస్టు వద్ద ఎమ్గనూరు సెబ్ పోలీసులు అధికారులు వాహనాలు తనిఖీ నిర్వహించారు. ఓ వ్యక్తి ద్విచక్ర వాహనంతో అనుమానాస్పదంగా కనిపించడంతో అతన్ని అదుపులోకి తీసుకుని తనిఖీ చేయగా 5 బాక్సుల అక్రమ మద్యాన్ని గుర్తించారు. కర్ణాటక నుంచి దేవనకొండ మండలం తరలిస్తున్నట్లు గుర్తించారు. మద్యం సీసాల విలువ సుమారు 55,000 రూపాయలు ఉంటుందని చెప్పారు. ద్విచక్ర వాహనం అక్రమ మద్యం సీజ్ చేసి సదరు వ్యక్తిని అరెస్టు చేసి రిమాండ్కు తరలించినట్లు సెబ్ పోలీస్ అధికారులు తెలిపారు. మాధవరం చెక్ పోస్ట్లో తనిఖీల్లో భాగంగా ఒక అనుమానాస్పదంగా ఒక వెహికల్ని గుర్తించడం జరిగింది. దాన్ని పరిశీలించగా మా ఇన్స్పెక్టర్ గారు మరియు ఎస్ఐ గారు పరిశీలించగా అందులో ఒక 5 బాక్సెస్ ఈ కర్ణాటక లిక్కర్ మనం కనుక్కోవడం జరిగింది. దానికి సంబంధించి మనం వివరాల్లోకి వెళ్తే అవన్నీ టెట్రా ప్యాకెట్స్ ఉన్నాయి. కర్ణాటక నుంచి ఇవి దేవనకొండ మండలానికి ఇవి ట్రాన్స్పోర్ట్ చేయడం జరిగింది. ఆ ట్రాన్స్పోర్ట్ చేస్తున్నప్పుడు తనిఖీల్లో భాగంగా మనకు వచ్చిన ఇన్ఫర్మేషన్ మేరకు కూడా మనం ఈ సుజుకి యాక్సెస్ బండిని బ్లూ కలర్ మీరు చూస్తున్నారు, దాన్ని మనం కనుక్కోవడం జరిగింది. ఎస్సీబీ ఎన్ఫోర్స్మెంట్ సంబంధించి జిల్లాలో ఈ ఎలక్షన్స్ వరకు బాగా చేస్తున్నారనేది